ఈ ప్రోగ్రామ్ రికార్డ్ చేస్తున్నాను. నిన్న కూడా రికార్డ్ చేసిన వీడియో మీకు షేర్ చేశాను. అది కొంతమంది పర్మిషన్ కూడా అడిగింది, పర్మిషన్ కూడా ఇచ్చాను నేను. కాబట్టి అమృతవల్లి నీకు యాక్సెస్ వచ్చింది? అది వచ్చింది సార్. అదే నాకు మీరు అది క్లిక్ చేస్తే పర్మిషన్ ఇవ్వాలా. నేను పర్మిషన్ రాత్రి మెసేజ్ చూసి పర్మిషన్ ఇచ్చాను. అది ఇండివిజువల్గా ఇవ్వాలి. అది నేను ఏదైనా గ్రూప్గా అందరికీ ఒకటేసారి పర్మిషన్ ఇచ్చే విధంగా ఏదైనా టెక్నిక్ ఉంటే కన్నా నేర్చుకుంటాను. అది డ్రైవ్లో సేవ్ అవుతుంది. సో ఇప్పుడిప్పుడే కొద్దిగా నేర్చుకుంటున్నామమ్మా. మీరు సహకరిస్తే కొద్దిగా ఈ టెక్నాలజీ అనేది మేము కూడా కొద్దిగా నేర్చుకుంటాము. మీరు కొంచెం చదువు బాగా నేర్చుకోండి, చదువుతో పాటు టెక్నాలజీ నేర్చుకోండి. మేము టెక్నాలజీ నేర్చుకుంటాము. ఈ టెక్నిక్స్ అన్నీ నేర్చుకోవాలి ఇప్పుడు తప్పనిసరి. ఎందుకంటే మాకు ఖచ్చితంగా ప్రతి లెక్చర్ కూడా రికార్డ్ చేయమని చెప్పారు. సో రికార్డ్ చేసి ఒకవేళ పొరపాటున క్లాస్ మిస్ అయినా కూడా మీకు దాన్ని చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ది మేనేజేరియల్ ఎకనామిక్స్ క్లాస్. ఇప్పుడు మీకు ప్రెజెంటేషన్ కూడా షేర్ చేసి మీకు స్క్రీన్ షేర్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కూడా పొద్దున్న సక్సెస్ అయింది. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుందమ్మా? స్క్రీన్ కనిపిస్తుంది కదా? హలో, కనిపిస్తుంది సార్. నా వాయిస్ క్లియర్గా వినిపిస్తుందమ్మా? క్లియర్గానే ఉంది సార్. ఓకే, వెరీ గుడ్. సో మనం ఈ లెర్నింగ్ ప్రాసెస్లో కొద్దిగా అడ్వాన్స్ అయినాము. సో ఇప్పుడు కొంచెం మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది కాబట్టి దీన్ని నేను వీలైతే పీపీటీస్ కూడా తయారు చేయడానికి నెక్స్ట్ ట్రై చేస్తాను. ఇప్పుడు మాకు టైం లేకపోవడం వల్ల చేయలేదు. ఓకే, సో ఎనీహౌ లెట్ us start the class. Good afternoon students. Yesterday we have discussed the various advantages of cost volume profit analysis. How the cost volume profit analysis will give advantages to the management. We have learned in the last class. Okay, so in this class the another important topic, that is a process of profit planning and control. What is the process of profit planning and control? You know, profit is considered as a significant element of a business activity. మనకు బిజినెస్ కు what is the life blood of business? It is a profit. It is the profit which gives so much of energy to the businessman. It gives so much of energy to the people who are working in the business. So the main element which attract or which give much boost to the energy or risk taken by the entrepreneur is a profit. Therefore, Peter Drucker is one of the famous author of management. Peter Drucker, profit is a condition of survival antadu. As per his opinion, profit is a condition of survival. అంటే బ్రతకాలి అంటే
ప్రాఫిట్ ఉండాలి అంటాడు. సో ఇట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ది ఫ్యూచర్, ది కాస్ట్ ఆఫ్ స్టేయింగ్ ఇన్ ద బిజినెస్. వ్యాపారం ప్రారంభించడానికే కాదు, వ్యాపారంలో ఇప్పుడు ప్రస్తుతం కొనసాగడానికి కానీ భవిష్యత్తులో కొనసాగడానికి కానీ ఆధారభూతమైనది ఏది అంటే ఇట్ ఈజ్ ఓన్లీ ప్రాఫిట్. ఇట్ ఈజ్ ఓన్లీ ప్రాఫిట్ విచ్ ఈజ్ ఎసెన్షియల్ కండిషన్ ఫర్ ది బిజినెస్. Therefore, the profit should be planned. It is to be planned in advance. If you do not properly plan and accordingly manage the business situation, you will be failed. You will be failed if you do not properly plan your profit and if you do not manage the profit. Because management of profit is another important aspect. Sometimes you have to sacrifice some profit, keeping in view the future. Sometimes you have to work hard for earning more profit. Therefore, profit planning and controlling these are the two important aspects. An organization should plan profit by taking into consideration its capabilities and resources. సో సంస్థకు ఉండేటువంటి అడ్వాంటేజెస్, వనరులు, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని సంస్థ మనము ఆర్జించవలసినటువంటి లాభం ఎంత అనేది ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. సో ప్రాఫిట్ ప్లానింగ్ lays foundation for the future income statement of the organization. So proper planning of profit will help the business organization to prepare future income statement. ఫ్యూచర్ ఇన్కమ్ భవిష్యత్తులో మన ఇన్కమ్ స్టేట్మెంట్ ఎలా ఉండబోతోంది, ఎలా ఉండాలని మనం అనుకుంటున్నాము అనేది ప్రాఫిట్ ప్లానింగ్ ద్వారా ముందుగానే మనం డిసైడ్ చేసుకుంటాం. సో ప్రాఫిట్ ప్లానింగ్ ప్రాసెస్ బిగిన్స్ విత్ ది ఫోర్కాస్టింగ్ ఆఫ్ లిమిటేషన్స్ అండ్ ఎస్టిమేటింగ్ ద డిజైర్డ్ లెవెల్ ఆఫ్ ప్రాఫిట్ టేకింగ్ ఇన్ వ్యూ ద మార్కెట్ కండిషన్స్. సో ప్రాఫిట్ ప్లానింగ్ అనేది మనకు భవిష్యత్తులో వ్యాపారంలో వచ్చేటువంటి ఒడిదుడుకులను ముందుగానే మనం ఊహించుకొని దాన్ని బట్టి we have to plan how much profit we would like to earn in future. If you want that much of profit, how much sales we have to make and how much cost we have to incur. All these things are to be properly planned in advance. Therefore, the profit planning process involves 4 steps. There are 4 steps involved in the profit planning. Number 1, establishing profit goals. First step is establishing profit goals. Number 2, determining expected sales volume. Number 3, estimating expenses. And number 4, determining estimated profits. These are the 4 steps involved in the profit planning and controlling. If the organization follow these 4 steps effectively and efficiently, it could be able to earn a sufficient level of profit and it can reach its objectives in a efficient manner. Therefore, let us
know the steps one by one. The first step is establishing profit goals. So establishing profit goals implies that profit goals should be set in alignment with the strategic plans of the organization. So establishing profit goals means first we have to set what would be the goal of the organization as far as the profit is concerned. That means what level of profit we would like to earn in the future. Is it 10% profit we require, or is it 15% profit, or is it 20% or 30%? What is your goal in future? How much profit you would like to earn in the future? That profit goal should be in alignment with the strategic plans. The profit goal should be in accordance with the strategic plans. What is your strategic plan? Moreover, the profit goals of an organization should be realistic in nature, based on the capabilities and resources of the organization. So whatever the goals you fix, for your profit, that goals should be realistic. The goals of the profit should be realistic. Realistic in the sense they are to be achievable. They are to be achievable. That means no గోల్ ఒక గోల్ అనేది ఫిక్స్ చేసుకున్నావు అంటే ఆ గోల్ నువ్వు రీచ్ కాగలిగి ఉండాలి. ఇట్ షుడ్ బి రియలిస్టిక్. దాన్ని మనం సాధించగలిగే విధంగా ఉండాలి. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రియలిస్టిక్, వాట్ హ్యాపెన్స్? మనకు అది వాస్తవానికి దగ్గరగా లేకపోతే you cannot achieve that particular goal. As a result of not achieving the goal, you will be demotivated. అంతేనా కదా? మనం ఏదైనా ఒక టార్గెట్, ఒక గోల్ ఫిక్స్ చేసుకున్నామంటే ఆ గోలు మనం రీచ్ కాగలిగి ఉండాలి. అట్లీస్ట్ 50 to 60% అట్లీస్ట్ మనం రీచ్ కాగలిగి ఉండాలి. అసలు రీచ్ కావడానికే అసాధ్యమైనటువంటి గోల్స్ మనం ఫిక్స్ చేసుకుంటే ఏం జరుగుతుంది? మనం ఆ గోల్స్ రీచ్ కాలేము. దానివల్ల we get disappointed. Therefore, the profit goals of an organization should be realistic in nature. సో రియలిస్టిక్ అంటే ఏంటి? మన కేపబిలిటీస్ బట్టి, మన కెపాసిటీ ఎంత, మన కేపబిలిటీస్ ఎంత, మన రిసోర్సెస్ ఎంత, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ టు బి కెప్ట్ ఇన్ మైండ్ వైల్ ఫిక్సింగ్ యువర్ ప్రాఫిట్ గోల్. అంతేనా కదా? నీకు దాన్ని సాధించడానికి కెపాసిటీ లేదని తెలిసి కూడా నువ్వు హై గోల్స్ ఫిక్స్ చేసుకుంటే యూ కెనాట్ రీచ్. నీ దగ్గర వనరులు లేకుండా, without having sufficient resources, how can you fix a high profit goal? You cannot. Therefore, while establishing the profit goal, you should be very careful. You know the expectancy theory. మీకు ఎక్స్పెక్టెన్సీ థియరీ తెలుసా?
సో ఎక్స్పెక్టెన్సీ థియరీ ఏం చెప్తుందంటే ఏదైనా సరే మనం ఎక్స్పెక్టేషన్స్ మన గోల్స్ అనేవి మన రిసోర్సెస్ను బట్టి మనం చేయగలిగిన శక్తి సామర్థ్యాలను బట్టి మనకున్న వీక్నెస్ను బట్టి టార్గెట్స్ ఫిక్స్ చేసుకోవాలి. ఆ టార్గెట్ రీచ్ కావడానికి సాధ్యమైనంత వరకు కష్టపడి పనిచేయాలి. దెన్ ఆ టార్గెట్స్ ఎంతవరకు రీచ్ అయి కాగలిగాము అనేది చెక్ చేసుకోవాలి. ఆ చెక్ చేసుకునేటప్పుడు ఇఫ్ యు ఫైండ్ a greater variation between the actual and expectation, this variation is negative, you will be demotivated. If the variation is positive, you will get more energy. అంతేనా కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాం, ఎగ్జామ్స్ రాస్తాం, ఎగ్జామ్స్లో బాగా రాసినాము, 90% వస్తుంది నాకు ఖచ్చితంగా అని ఫిక్స్ చేసుకున్నాం. రిజల్ట్ వచ్చింది 80% వచ్చింది అనుకోండి, ఏమవుతుంది? ఏదో 10% తేడా వచ్చింది కాబట్టి సరే బెటర్ లక్ నెక్స్ట్ టైం అని అనుకుంటాం. సపోజ్ 50% వచ్చింది, వాట్ ఈస్ ద వేరియేషన్? 40% వేరియేషన్ ఉంది. దిస్ ఈజ్ నెగటివ్ వేరియేషన్, విచ్ మీన్స్ ద రియాలిటీ ఈజ్ మచ్ లెస్ దాన్ ది ఎక్స్పెక్టేషన్. మనం ఎక్స్పెక్ట్ చేసింది 90%, కానీ నిజంగా వచ్చింది ఎంత? నిజంగా వచ్చింది మనకు 50%. సో కాబట్టి యూ విల్ గెట్ నెగిటివ్ వేరియేషన్. సపోజ్ మనం 50% ఎక్స్పెక్ట్ చేసామనుకోండి, ఎగ్జామ్లో ఏదో 50% వస్తుంది అని మనం ఎక్స్పెక్ట్ చేసాం. సపోజ్ ఎగ్జామినేషన్లో రిజల్ట్ వచ్చిన తర్వాత 60% వచ్చింది, దెన్ హౌ డు యూ ఫీల్? మనం 50% మాత్రమే వస్తుంది అనుకున్నాం, కానీ నిజంగా అది 60% వచ్చింది. యూ ఫీల్ హ్యాపీ నో? యూ ఫీల్ హ్యాపీ బికాస్ యూ గాట్ మోర్ దెన్ వాట్ యూ హ్యావ్ ఎక్స్పెక్టెడ్. సపోజ్ 70% వస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం. సో అదే విధంగా సేమ్ లాజిక్ విల్ అప్లికబుల్ ఇన్ కేస్ ఆఫ్ ప్రాఫిట్ గోల్స్ ఆల్సో. మనం ప్రాఫిట్ గోల్స్ ఎంత ఫిక్స్ చేసుకున్నాము, తర్వాత అది రీచ్ కాలేకపోతే డిసప్పాయింట్ అవుతాము. అనుకున్న దానికంటే ఎక్కువ ప్రాఫిట్ వస్తే we get more enthusiasm. Therefore profit goals should be రియలిస్టిక్గా ఉండాలి. మనం పరీక్షలో ఏమి రాయకుండా నాకు 90% వస్తుందని మనం ఫిక్స్ చేసి ఎక్స్పెక్ట్ చేస్తే ఎలా వస్తుంది? మనం బాగా, ఎందుకంటే మనకు ఎంత వస్తుంది అనేది ద రిజల్ట్, మనం ఎంత కష్టపడ్డాము అనేది మనకు తెలుసు, ఎలా రాసాము అనేది మనకు తెలుసు. సో కాబట్టి దాన్ని బట్టి మనం ఎక్స్పెక్టేషన్ చేసుకోవాలి, కానీ మనం వాటి మీద ఆధారపడకుండా మన కేపబిలిటీస్ రిసోర్సెస్తో సంబంధం లేకుండా మనం ఎక్కువ ప్రాఫిట్ గోల్స్ ఫిక్స్ చేసుకుంటే యూ విల్ ఫేస్ ప్రాబ్లమ్స్ ఇన్ ద ఫ్యూచర్. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. నెక్స్ట్, సెకండ్ స్టెప్. ది సెకండ్ స్టెప్ ఈస్ determining expected sales volume. Determining expected sales volume. It's not value. Volume is different from value. Sales volume, sales value. Sales volume means the number of units sold. A number of units or number of products sold in the market is known as sales volume. Sales value ante what is the total revenue, total sales revenue arrived out of the sales. ఈ రెండింటికి తేడా ఉంది.
Sales volume is different, sales value is different. సేల్స్ వాల్యూమ్ అంటే మనం ఎన్ని యూనిట్ల వస్తువులు అమ్మినాము, 1,00,000 యూనిట్లు అమ్మినామా, 2,00,000 యూనిట్లు అమ్మినామా, 3,00,000 యూనిట్లు అమ్మినామా అనేది దిస్ ఇండికేట్స్ సేల్స్ వాల్యూమ్. ఆ 2,00,000 యూనిట్లు అమ్మడం వల్ల నీకు ఎంత ఆదాయం వచ్చింది, దట్స్ కాల్డ్ సేల్స్ వాల్యూ ఆర్ సేల్స్ రెవెన్యూ. ఓకే, సో మనము గోల్స్ ఫిక్స్ చేసుకున్నాం, ప్రాఫిట్ గోల్స్. నాకు నెక్స్ట్ ఇయర్ ఇంత ప్రాఫిట్ కావాలి, ఎస్, ఇన్ 2020-21 I should earn this much of profit. In 2022-23 this much of profit. So like that every year you have fixed your goals, profit goals. Then the second step is you have to determine the sales volume. అంత లాభము రావాలి అంటే నువ్వు ఎన్ని యూనిట్ల వస్తువులు అమ్మాలి. Determining expected sales volume constitute the most important step of the profit planning process. ఎందుకు? Unless you are able to sell your products, you cannot reach the goal. You cannot reach the profit goal. అంతేనా కదా? మనము సేల్స్ చేయకుండా నాకు ₹1,00,00,000 లాభం రావాలి నెక్స్ట్ ఇయర్ అనే గోల్ ఫిక్స్ చేసుకుంటే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇట్? నువ్వు ₹1,00,00,000 ప్రాఫిట్ రావాలంటే ఎంత సేల్స్ వాల్యూమ్, ఎంత సేల్స్ చేయాలి అనేది, నువ్వు ఆ సేల్స్ చేయకపోతే ప్రాఫిట్ రాదు. బికాస్ ప్రాఫిట్ ఈజ్ అ అవుట్కమ్ ఆఫ్ sales and cost. Profit is a dependent factor, it is not independent factor. Profit is a function of sales and various expenses. మనం ప్రాఫిట్ ఫంక్షన్ లో తెలుసుకున్నాం కదా. Profit is a function of sales and various elements of cost or various elements of expenses. Therefore, sales volume అనేది ఫిక్స్ చేయాలి. అంటే అంత లాభం రావాలి అంటే మనం ఎంత సేల్స్ చేయాలి అనేది కూడా మనం వీ హ్యావ్ టు ఫోర్కాస్ట్. సో ఇంత సేల్స్ చేస్తే మనకు ఇంత లాభం రావచ్చు. An organization needs to forecast its sales volume. It's a volume, it's not value. To its profit goals, it can achieve its లేకుండా సేల్స్ వాల్యూమ్ ను అచీవ్ చేయలేకపోతే, అంటే మనం సేల్స్ ఆ రేంజ్ లో అమ్మకపోతే మన ప్రాఫిట్ గోల్స్ ఎలా అచీవ్ అవుతాం? మనం అచీవ్ కాలేం కదా. కాబట్టి ది సేల్స్ వాల్యూమ్ కెన్ బి యాంటిసిపేటెడ్. ఈ సేల్స్ వాల్యూమ్ అనేది మనం కొంతవరకు ఫోర్కాస్ట్ చేయొచ్చు. ఎలా? బై టేకింగ్ ఇంటూ అకౌంట్ the market and industry trends. మనకు భవిష్యత్తులో సేల్స్ ఎలా ఉండబోతాయి అనేది మార్కెట్ యొక్క ట్రెండ్ను బట్టి, ఇండస్ట్రీ యొక్క ట్రెండ్ను బట్టి మనం ఊహించవచ్చు. అండ్ నాట్ ఓన్లీ దట్, అండ్ పర్ఫార్మింగ్ కాంపిటిటివ్ అనాలిసిస్. మార్కెట్ కండిషన్, ఇండస్ట్రీ కండిషన్ ఎలా ఉంది, కాంపిటిటివ్ అనాలిసిస్ ఈజ్ టు బి మేడ్. Because there is a heavy competition, so you have to analyze the activities of the competitors.
నువ్వు ఏ విధంగా ప్రాఫిట్ గోల్స్ ఫిక్స్ చేసుకున్నావో వాటిని బట్టి సేల్స్ను అమ్మడానికి పెంచడానికి ప్రయత్నం చేస్తున్నావో అదే విధంగా నీ కాంపిటీటర్స్ కూడా వాళ్ళు కూడా టార్గెట్స్ ఫిక్స్ చేసుకొని వాళ్ళు కూడా సేల్స్ పెంచడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి వాళ్ళు ఏమి చేస్తున్నారు, వాళ్ళకంటే బెటర్గా మనం ఏమి చేయగలము. Competitive advantage or competitive strategy is to be framed. ఎందుకంటే నవేడేస్ మన వ్యాపారము కంటే పక్కవాని వ్యాపారాన్ని గమనిస్తూ ఉండాలా, అంతేనా కదా? am I right or wrong? Unless you are able to identify what the other people are doing, how they are doing, how they are getting profit, how they are selling their products, how they are improving their sales, how they are reducing the cost. Competition. Unless you do these things, unless you analyze these things, you cannot compete or you cannot survive. Therefore, sales volume, you have to determine the sales volume. అంటే మనం సపోజ్ నెక్స్ట్ ఇయర్ మనకు ₹1,00,00,000 లాభం రావాలని గోల్ పెట్టుకున్నాం. ₹1,00,00,000 లాభం రావాలంటే ఎన్ని యూనిట్ల వస్తువులను అమ్మాలి? అన్ని యూనిట్ల వస్తువులు మనం అమ్మగలమా? అనేది ఫిక్స్ చేసుకోవాలి. కాబట్టి సేల్స్ వాల్యూమ్ యూ హ్యావ్ టు డిటర్మైన్. నెక్స్ట్ ది థర్డ్ స్టెప్ ఈస్ ఎస్టిమేటింగ్ ఎక్స్పెన్సెస్. Estimating expenses. You should not only estimate the sales volume, you should also estimate the expenses. ఖర్చులను కూడా మనం ఎస్టిమేషన్ వేయాలి. ఎందుకు? ఇప్పుడు సేల్స్ యూనిట్స్ మనం ఎన్ని యూనిట్లు అమ్మాలనుకుంటున్నాము, ది నెంబర్ ఆఫ్ యూనిట్స్ to be sold by you is to be produced. నువ్వు అన్ని యూనిట్లు అమ్మాలి అంటే అన్నిటికంటే ఎక్కువ యూనిట్లు నువ్వు ప్రొడ్యూస్ చేయాలి కదా. అన్లెస్ యు ఆర్ ఏబుల్ టు ప్రొడ్యూస్, యూ కెనాట్ సెల్. 1,00,000 యూనిట్లు అమ్మాలి, ఎక్కడి నుంచి వస్తాయి ఆ 1,00,000 యూనిట్లు? 1,00,000 యూనిట్లు నువ్వు ఉత్పత్తి చేస్తేనే అప్పుడు నువ్వు అమ్మగలవు. మరి 1,00,000 యూనిట్లు ఉత్పత్తి చేయడానికి, ఫర్ ప్రొడ్యూసింగ్ 1,00,000 యూనిట్స్ ఆఫ్ గూడ్స్, హౌ మచ్ ఎక్స్పెన్సెస్, వాట్ ఆర్ ద వేరియస్ ఎక్స్పెన్సెస్ టు బి ఇంకర్డ్? రా మెటీరియల్ ఎంత, లేబర్ ఎంత, సాలరీస్ ఎంత, వేజెస్ ఎంత, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ ఎంత, all the expenses are to be estimated. So it requires that an organization needs to estimate its expenses for the planned sales volume. మనం ఏదైతే ప్లాన్ చేసుకున్నామో సేల్స్ వాల్యూమ్ 1,00,000 యూనిట్లు అమ్మాలి 2021-22 సంవత్సరంలో. సో 1,00,000 యూనిట్లు ప్రొడ్యూస్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఖర్చులు ఎస్టిమేషన్ అయ్యాలి. ఎక్స్పెన్సెస్ కెన్ బి డిటర్మైన్డ్ ఫ్రమ్ ది పాస్ట్ డేటా. సో ఎక్కడి నుంచి ఎస్టిమేషన్ అయ్యాలి? నీకు ఆల్రెడీ నువ్వు ఇంతకుముందు ప్రొడ్యూస్ చేసావు కాబట్టి, సో వాట్ వాజ్ ద యావరేజ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆర్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ ప్రోడక్ట్? సో బేస్డ్ ఆన్ ది యావరేజ్ కాస్ట్ ఆఫ్ ప్రోడక్ట్ యూ హ్యావ్ టు ఎస్టిమేట్ ది
expenses for the expected sales volume. కాబట్టి పాస్ట్ డేటా దృష్టిలో పెట్టుకొని నువ్వు ఎక్స్పెన్సెస్ను ఎస్టిమేషన్ వేయాలి. ఇఫ్ ఎన్ ఆర్గనైజేషన్ ఈజ్ న్యూ, సంస్థ కొత్తదైతే, then the data of similar organization in same industry can be taken. సో కొత్త సంస్థ ఇప్పుడే ఎస్టాబ్లిష్ చేసినాము, సో వాళ్ళు ప్రాఫిట్ ప్లానింగ్ చేసుకోవాలి, ఎలా వాళ్ళకు పాస్ట్ డేటా ఉండదు, అప్పుడు they have to take the data of the similar organizations working in the same industry. మనము అమ్మకాలు చేసే ఇండస్ట్రీలో ఉండేటువంటి ఇతర వ్యాపార సంస్థల యొక్క డేటాను బేస్ చేసుకొని మనము ఎస్టిమేషన్ వేయాలి. So the expenses forecast should be adjusted to the economic conditions of the country. So ఈ ఎక్స్పెన్సెస్ ఎస్టిమేషన్ అనేది మనకు ఎకనామిక్ ట్రెండ్ను బట్టి, ఎకనామిక్ కండిషన్ను బట్టి మార్పులు, అడ్జస్ట్మెంట్లు చేయాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్ అనేది ఎవ్రీ ఇయర్ పెరగచ్చు. సో పెరగచ్చు కాబట్టి ఎంత మేరకు పెరగచ్చు, పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఇన్ ద మెటీరియల్ కాస్ట్ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్ ఈజ్ టు బి కన్సిడర్డ్ వైల్ ఎస్టిమేటింగ్ ది ఎక్స్పెన్సెస్. ఓకే, సో కాబట్టి ఎస్టిమేటింగ్ ఎక్స్పెన్సెస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ aspect of the profit planning and controlling. That is the third step. Next, fourth step, determining profit. Sales estimation is now, expenses estimation is now, then profit. So సేల్స్ వాల్యూమ్ ఆధారంగా సేల్స్ వాల్యూ డిసైడ్ చేస్తాం, తర్వాత ఎక్స్పెన్సెస్ వేస్తాం, వాట్ ఈస్ ద ప్రాఫిట్. సో ప్రాఫిట్ను ఎంత వస్తూ ఉంది అనేది ఎస్టిమేషన్ వేస్తాం. సో ఇక్కడ దేర్ మే బి డిఫరెన్స్ ఇన్ ద ప్రాఫిట్ గోల్ అండ్ యాక్చువల్ ప్రాఫిట్. మనం ప్రాఫిట్ గోల్ మొదట ఫిక్స్ చేసుకున్నాం, అయితే ఇక్కడ సేల్స్ వాల్యూము, సేల్స్ ఎక్స్పెన్సెస్ ఎస్టిమేషన్ వేస్తే మనకు ప్రాఫిట్ ఫిగర్ మారిపోవచ్చు, అంత అనుకున్నంత రాకపోవచ్చు. రానప్పుడు మనం ఏం చేయాలి, ఎలా మనం అనుకున్నంత లాభం సంపాదించాలి. సపోజ్ మనం 1 crore రూపీస్ ప్రాఫిట్ ఎస్టిమేషన్ వేసినాం, ఎక్స్పెన్సెస్ సేల్స్ వాల్యూమ్ సపోజ్ మనకు 15 కోట్లు ఉందనుకోండి, 15 కోట్లు వచ్చింది. ఎక్స్పెన్సెస్ 14,50,00,000 వచ్చినాయి. వాట్ ఈస్ ద ప్రాఫిట్? 15 crores minus 14 lakhs, 14 crores 50 lakhs. Profit is 50 lakhs. What is your target profit? 1 crore. What is your actual profit? 50 lakhs. మనం క్యాలిక్యులేట్ చేస్తే 50 lakhs వచ్చింది. మరి 1 కోటి రూపాయలు లాభం రావాలంటే ఏం చేయాలి? You should prepare the plan. అంటే ఇప్పుడు సేల్స్ రెవెన్యూ పెంచాలంటే వస్తువు యొక్క ధర పెంచవచ్చు కదా. యూ కెన్ ఇంక్రీజ్ ద ప్రైస్ ఆఫ్ యువర్ ప్రోడక్ట్. సపోజ్ ఇఫ్ యూ ఇంక్రీజ్ ద ప్రైస్ ఆఫ్ ది ప్రోడక్ట్, వాట్ వుడ్ బి ద ఇంపాక్ట్ ఆన్ సేల్స్ వాల్యూమ్? నువ్వు ధర పెంచినావు అనుకో, ధర పెంచితే నీ డిమాండ్ ఏమవుతుంది?
తగ్గిపోతుంది. సో ఎంత పెంచితే ఎంత తగ్గుతుంది? ఇట్స్ హౌ ది అనాలిసిస్ ఈజ్ టు బి మేడ్. కాబట్టి ఇవన్నీ కూడా ఎందుకంటే ధర పెంచవచ్చు, ధర పెంచడం ద్వారా సేల్స్ రెవెన్యూ పెంచి ₹1 కోటి లాభం తెచ్చుకోవచ్చు. దట్స్ వన్ వే. సెకండ్ వే ఈజ్ reducing the expenses. Reducing the expenses. You have to reduce the expenses. You can reduce the expenses. ఖర్చులు తగ్గించుకోవచ్చు. ఖర్చులు తగ్గించడం ద్వారా కూడా మనం లాభాలు పెంచుకోవచ్చు. కాబట్టి ఎక్స్పెన్సెస్ మనం పెట్టే ఖర్చుల్లో ఏవేవి ఎక్కువ ఉన్నాయని మనం ఫీల్ అవుతున్నాం, ఆ ఖర్చులను ఎంతవరకు తగ్గించగలుగుతాం, ఆ విధంగా కూడా ఒక ప్లాన్ తయారు చేసుకోవాలి. కాబట్టి మనకు ప్రాఫిట్ అనేది it is calculated as estimated profit is equal to projected sales income minus expected expenses. Projected sales income లో నుంచి expected sales revenue తీసేస్తే మనకు ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ వస్తుంది. సో ఈ ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ మన ప్రాఫిట్ టార్గెట్ కు సమానంగా ఉందా లేదా, లేకపోతే ఏం చేయాలి? సో ఆఫ్టర్ ప్లానింగ్ ప్రాఫిట్ సక్సెస్ఫుల్లీ an organization needs to control profit. సో ఇప్పుడు వరకు ఒక పార్ట్ అయిపోయింది, ఎస్టిమేషన్ ఆఫ్ ప్రాఫిట్. ప్రాఫిట్ ఎస్టిమేషన్ ఇచ్చినాం, అన్ని క్యాల్కులేషన్ చేసుకున్నాం, అన్ని రెడీగా పెట్టుకున్నాం. నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఆఫ్ ది ఆస్పెక్ట్ ఈజ్ ప్రాఫిట్ కంట్రోల్. ఆఫ్టర్ ప్లానింగ్ ప్రాఫిట్ సక్సెస్ఫుల్లీ, ది ఆర్గనైజేషన్ నీడ్స్ టు కంట్రోల్ ప్రాఫిట్. సో ఎస్టిమేషన్స్ అన్ని వేసుకున్న తర్వాత కంట్రోల్ చేయాలి. Profit control. Profit control involves measuring the gap between the estimated level of profit and actual level of profit achieved by the organization. సో నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ప్రాఫిట్ కంట్రోల్. ప్రాఫిట్ కంట్రోల్ చేయాలి. ఎస్టిమేషన్ వరకు ఓకే, వెల్ అండ్ గుడ్, మనం అన్ని ఎస్టిమేషన్లు వేస్తాం, వెరీ గుడ్, మనకు అంతా బాగుంటుంది, భవిష్యత్తులో మనకు అది బాగుంటుంది, ఆ సేల్స్ బాగా పెరుగుతాయి అనుకుంటాం, ఖర్చులు తగ్గిస్తాంలే అని టార్గెట్స్ ఫిక్స్ చేసుకుని అన్నీ చేస్తాం. we do everything calculation, everything will be right on the paper, but profit in the actual situation, control is to be exercised. Profit control involves మనకు యాక్చువల్ కు టార్గెట్ కు ఉండే గ్యాప్ ఏమిటి, ఆ గ్యాప్ ను మనం లెక్కించి ఆ గ్యాప్ తగ్గించడానికి ప్రయత్నం చేయాలి. దట్స్ వాట్ ది ప్రాఫిట్ కంట్రోల్. Profit control involves measuring the gap between the estimated level of profit and actual level of profit achieved by an organization. If there is any deviation, deviation ఉంటే, ఏ డీవియేషన్ ఇది? డీవియేషన్ అంటే తేడా. ఈ తేడా ఉంటే వెదర్ ఇట్ ఈజ్ పాజిటివ్ ఆర్ నెగటివ్, మనం ఇందాక అనుకున్నామే, మనం 50% అనుకుంటే 60% వచ్చిందా, లేకుంటే 90% అనుకుంటే 50% వచ్చిందా? 50% అనుకుంటే 60% వచ్చింది, ఇట్స్ ఎ పాజిటివ్ డీవియేషన్, వెరీ గుడ్. కానీ 90% అనుకుంటే 50% వచ్చింది, ఇట్ ఈస్ ఎ నెగటివ్ డీవియేషన్, ఇట్ ఈస్ నాట్ గుడ్. సో మనం ₹1 కోటి ప్రాఫిట్ వస్తుందని అనుకున్నాము, కానీ యాక్చువల్గా 50 లక్షలు వచ్చింది, ఇట్స్ నాట్ గుడ్.
ఏం చేయాలి 50 లక్షలు వస్తే? నెక్స్ట్ దాన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి? ద నెసెసరీ యాక్షన్స్ ఆర్ టు బి టేకన్ బై ది ఆర్గనైజేషన్. 50 లక్షలను ₹1,00,00,000 చేయాలంటే ఏం చేయాలి? మీలో ఎవరు కోటీశ్వరుడు గేమ్లో పార్టిసిపేట్ చేయాలనా? నో. 50 లక్షలను ₹1,00,00,000 ప్రాఫిట్గా ఎలా తీర్చిదిద్దగలము, ఎలా సంపాదించగలము? యాక్షన్ ప్లాన్స్ ఆర్ నెసెసరీ. యాక్షన్ ఏం చేస్తే మనం ఇది జరుగుతుంది? సో ప్రాఫిట్ కంట్రోల్ ఇన్వాల్వ్స్ 2 స్టెప్స్. వన్ ఈజ్ కంపేరింగ్ ఎస్టిమేట్స్ విత్ గోల్. సో ప్రాఫిట్ కంట్రోల్ అంటే ఏమి? కంపేరింగ్ ఎస్టిమేట్స్ విత్ గోల్. మనం ఏం ఎస్టిమేషన్ వేసినాం, ఏం గోల్స్ ఏంటి, మనం ఈ రెండు కంపేర్ చేయడం. మనం గోల్ ఏమో ₹1,00,00,000 టార్గెట్ పెట్టుకున్నాం, కానీ ఎస్టిమేషన్లో ఎంత వచ్చింది? 50 లక్షలే వచ్చింది. ఎందుకు అలా వచ్చింది? ఎందుకు, ఏమిటి, ఎలా? హౌ, వాట్, వై. ఓకే. సో కాబట్టి మనం సరిగా చదవలేదా? ఒకవేళ బాగా చదివినా ఎగ్జామినేషన్లో బాగా రాయలేదా? రాసిన మన ఒక క్వశ్చన్ ఇస్తే ఇంకో క్వశ్చన్ రాసినామా? కొంతమంది ఎగ్జామినేషన్ రాసిన తర్వాత బయటకు వచ్చి, నేను ఎగ్జామినేషన్ భలే రాసినా, నాకు బుక్లెట్ సరిపోలే అని చెప్తూ ఉంటారు, కానీ రిజల్ట్ చూసేసరికి ఫెయిల్ అయింటారు. మరి బుక్లెట్ పట్టకుండా ఏం రాసింటారు? వాళ్ళు అడిగిన ప్రశ్న ఒకటైతే ఇంకొక ప్రశ్న రాసింటారు, ఒక సమాధానం రాసింటారు. అలాంటప్పుడు మార్కులు ఎలా వస్తాయి? వైట్ పేపరు ఏదో తెల్ల పేపర్ నల్లగా చేస్తే మార్కులు రావు కదా. సో రిలవెంట్ ఆన్సర్ ఈజ్ టు బి రిటర్న్ ఇన్ ద ఎగ్జామినేషన్. కాబట్టి ఎస్టిమేట్స్, గోల్స్ కంపేర్ చేయాలి. నెక్స్ట్ నెంబర్ 2, యూజింగ్ ఆల్టర్నేటివ్స్ టు అచీవ్ ది డిజైర్డ్ ప్రాఫిట్. సో మనం అనుకున్న లాభం రావాలి అంటే ఏమి చేయాలి? వాట్ ఆర్ ద ఆల్టర్నేటివ్స్ వీ హ్యావ్? సో దేర్ ఆర్ 2 ఆల్టర్నేటివ్స్ ఇచ్చారు చూడండి మనకు. ఇక్కడ 2 ఆల్టర్నేటివ్స్ ఏంటి? మేకింగ్ చేంజెస్ ఇన్ ప్లాన్డ్ క్యాష్ సేల్స్ రెవెన్యూ బై ఇంక్రీజింగ్ సేల్స్ ప్రమోషన్, ఇంప్రూవింగ్ ప్రోడక్ట్ క్వాలిటీ, ప్రొవైడింగ్ బెటర్ సర్వీస్ అండ్ ప్రొవైడింగ్ ఆఫ్టర్ సేల్స్ సపోర్ట్ టు కస్టమర్స్. సో ఒకటేమి సేల్స్ వాల్యూమ్ను పెంచడం, ఎక్కువ వస్తువులు అమ్ముడు పోయే విధంగా చేయడం. ఎలా? సేల్స్ ప్రమోషన్ యాక్టివిటీస్ పెంచడం ద్వారా, ప్రోడక్ట్ క్వాలిటీ పెంచడం ద్వారా, కస్టమర్కు మంచి సర్వీస్ ప్రొవైడ్ చేయడం ద్వారా, ఆఫ్టర్ సేల్స్ సపోర్ట్ ఇవ్వడం ద్వారా, వీటన్నిటి ద్వారా మనం సేల్స్ వాల్యూమ్ను పెంచడానికి ప్రయత్నం చేయవచ్చు. సో సేల్స్ వాల్యూమ్ పెరిగితే ఆటోమేటిక్గా సేల్స్ రెవెన్యూ పెరుగుతుంది. అది ఒకటి. నెక్స్ట్, రిడ్యూసింగ్ ది ప్లాన్డ్ ఎక్స్పెన్సెస్. ఇది సెకండ్ ఆల్టర్నేటివ్. ఏంటి? మనం ఖర్చులు కట్ చేయడం, కోత పెట్టడం. రిడ్యూసింగ్ ప్లాన్డ్ ఎక్స్పెన్సెస్ బై మినిమైజింగ్ లాసెస్, ఇంప్లిమెంటింగ్ బెటర్ కంట్రోల్ సిస్టమ్స్, ఇంప్రూవింగ్ ప్రోడక్ట్ క్వాలిటీ and increasing the productivity of human resource and machines. సో ఖర్చులు తగ్గించడం. ఖర్చులు ఎలా తగ్గిస్తాం? సో ఖర్చులు ఎలా తగ్గిస్తాం అంటే మనకు బెటర్ కంట్రోల్ సిస్టమ్స్ ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఖర్చులు తగ్గించవచ్చు, ప్రోడక్ట్ క్వాలిటీ పెంచడం ద్వారా ఖర్చులు తగ్గించవచ్చు, ప్రొడక్టివిటీ హ్యూమన్ రిసోర్స్ ప్రొడక్టివిటీ అండ్ మెషిన్ ప్రొడక్టివిటీ పెంచడం ద్వారా ఖర్చులు తగ్గించవచ్చు. కాబట్టి అవుట్ ఆఫ్ దీస్ 2 ఆల్టర్నేటివ్స్ దట్ ఆర్ అవైలబుల్ టు ది ఆర్గనైజేషన్, విచ్ ఈస్ ద బెస్ట్ మెథడ్? మనకు ఏ మెథడ్ ఫాలో అయితే మనకు మంచిది అనేది మనం చూస్ చేసుకొని మనం దాన్ని ఫాలో అయ్యే విధంగా ప్లాన్స్ తయారు చేసుకోవాలన్నమాట. సో కాబట్టి this is what the profit planning and control. So profit planning
4 దశల్లో ప్రాఫిట్ అనేది ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. నెంబర్ 1 ప్రాఫిట్ గోల్స్ను ఎస్టాబ్లిష్ చేయడం. నెంబర్ 2 డిటర్మైనింగ్ ఎక్స్పెక్టెడ్ సేల్స్ వాల్యూమ్. నెంబర్ 3 ఎస్టిమేటింగ్ ఎక్స్పెన్సెస్. నెంబర్ 4 డిటర్మైనింగ్ ది ప్రాఫిట్. ఓకే, సో ఈ విధంగా ప్లాన్ చేసుకున్న తర్వాత దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ ప్రాఫిట్ కంట్రోల్. ప్రాఫిట్ కంట్రోల్ ఎక్సర్సైజ్ చేయాలి. సో ప్రాఫిట్ కంట్రోల్ అనేది 2 స్టెప్స్లో చేయొచ్చు. 1 ఈజ్ కంపేరింగ్ estimates with goals, and 2 using alternatives to achieve the desired profit. మనం అనుకున్నటువంటి లాభాలు ఆర్జించడానికి ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి అనేది చెక్ చేసుకోవడం, దాని ప్రకారం ప్లాన్స్ తయారు చేసుకోవడం. మనకు 2 ప్లాన్స్ ఉన్నాయి. ఒకటి సేల్స్ వాల్యూమ్ను పెంచడం లేదా ఎక్స్పెన్సెస్ను తగ్గించడం. ఈ రెండింటిలో మనకు ఏది మంచిది అంటే 2 ఇంప్లిమెంట్ చేయొచ్చు. వన్ సైడ్ యూ ట్రై టు ఇంప్రూవ్ ది సేల్స్ వాల్యూమ్ అండ్ ఆన్ ది అదర్ సైడ్ యూ ట్రై టు రెడ్యూస్ ది ఎక్స్పెన్సెస్. బోత్ యూ హ్యావ్ టు ట్రై బికాస్ you don't know exactly which method will be successful. Okay, so this is all about the profit planning and control topic. Okay, thank you very much for attending today's class. మీరు మీ నెంబరు పోస్ట్ చేసి ఈరోజు క్లాస్ ఎలా ఉంది ఒక ఇద్దరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సార్ ఎక్సలెంట్ సార్, మీ క్లాస్ సూపర్ సార్. ఎక్సలెంట్ సూపర్ అంటే ఎలా, కాన్సెప్ట్లు అర్థమవుతున్నాయి కదా సార్? సూపర్ సార్, మీరు లెక్చరర్లో బెస్ట్ లెక్చరర్ సార్ మీరు. ఎక్సలెంట్. అంటే నేను ఇప్పుడు ఇంతకుముందు చెప్పే మెథడ్కి ఇప్పుడు మనకు స్క్రీన్ మీద షేర్ చేస్తూ చెప్పడం వల్ల మీకు కొంచెం బాగా క్లారిటీ వస్తూ ఉంది కదమ్మా. ఇంకా ఎవరన్నా వేరే వాళ్ళు చెప్పండి. అమృత. ఎక్సలెంట్ అంటే సూపర్ సార్, మీరు స్లోగా భలే ఎక్సలెంట్. ఓకే, నువ్వు మ్యూట్ చేసుకోనన్నా గణేష్. అమ్మా అమృత ఎట్లా ఉంది ఈరోజు క్లాసు? మనకు కొంచెం ఇంత ముందు కంటే కొంచెం మేలే కదా? అర్థం అవుతుంది సార్. అదే మనకు కొంచెం క్లారిటీగా, ఎందుకంటే మీకు నేను ఏం చెప్తున్నది స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది కాబట్టి కొద్దిగా మీకు కూడా ఐడియా వస్తుంది కదా? అవును సార్. ఇంతకుముందు మనం జస్ట్ ఊరికే ఏదో స్క్రీన్ మీద ఏం షేర్ చేయకుండా చెప్పేవాళ్ళం. సో ఇప్పుడు మనం కొద్దిగా ఇంప్రూవ్ అయినాము. ఇంకోరు ఎవరన్నా చెప్పండి మా, ఎలా ఉంది క్లాసు? ఇంకోరు ఎవరన్నా ఫీడ్బ్యాక్? రమేష్ ఉన్నాడా క్లాసులో? రమేష్ సార్ మీరు మీరు అడగక ముందే నేను చెప్తాను సార్ క్లాస్ ఎక్సలెంట్ అని. మీరే చేయండి. ఓకే, థ్యాంక్ యూ. మీరు కొద్దిగా ఇంట్రెస్ట్ పెట్టుకొని కొంచెం అట్లా బాగా చదువుకుంటా ఉండండి ఆయన. ఓకే ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. మీ నెంబర్ పోస్ట్ చేసి నేను ఎగ్జిట్ అయిపోయినా. థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ నాన్న.